ఏంటి ఈ రోజేదో నీ మొహం కొత్తగా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ఏదో కోల్పోయానని అనిపించేది, ఇప్పుడు పొందగలనని అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీ మనసు తప్పుదోవ పట్టిన దానికి తగిన ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఇంజెక్షన్ వేయటం, రోగానికి తగిన మందివ్వటం మాత్రమే తెలుసు. కట్టుకున్న పెళ్ళంతో ఎలా కాపురం చేయాలో నాకెవరూ నేర్పలేదు. అలాగని నేనెవరి దగ్గర నేర్చుకోదలుచుకోవట్లేదు. ఇందాక వచ్చేటప్పుడు మీరేదో అడగబోయాగారు. మీ ఆయన ఏం చేస్తుంటారనే కదా. ఏదో అడగాలనిపించింది, చూడదే. మా వారు ఆర్ఎంపీ డాక్టర్, వైద్యం చేస్తుంటారు. పేరు శ్రీధర్ రావు. అచ్చా, మీకు వారు బహుత్ అదృష్టవంతులండి. ఎందుకు? ఇంత అందమైన సోనా దొరికినందుకు. మీకు పెళ్ళయిందా? ఎంత గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి తాళి అనే తాడు వేసే మూడుములతో భర్తని ఒక యజమానిగా, భార్యని ఒక బానిసగా మారుస్తుంది ఈ సంఘం. ఎవరితో తిరుగుతున్నావు? నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? కూచిపూడి పేరు చెప్పి కుర్రాడితో కొలుకుతున్నావా? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? ఏమన్నావే? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? వరి తెగించి బజార్లో పడి తిరగటమే కాకుండా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? ఇలా ఇవ్వు. ఏంటి ఇవి? వీటిని చూసుకునే కదా ఇంత పొగరు? నన్ను భార్యలాగా చూడడం కాకుండా బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. మగతనం లేని మగాడితో కాపురం చేయొచ్చు, కానీ అనుమానం ఉన్న మగాడితో కాపురం చేయలేమనిపించింది. నన్ను అనుమానించి నా ఆత్మాభిమానాన్ని కాల్చి బూడిద చేశాడు. ఆ రోజు నుంచి తనతో ఉండాలన్నా, తన పక్కన నడవాలన్నా, ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. మేరా సాత్ వచ్చేస్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? కాకహేతువి, ఎక్కడికైనా. నీ సాయిబుల తెలుగు బాగుంది. క్యా పసంద్ నాయ్? ఇది వరకు అసహ్యంగా ఉండేది. ఫిర్ ఇప్పుడు మనసులో ప్రేమ ఉంది, అందుకే మధురంగా ఉంది. ఫిర్ వచ్చేస్తావా? కబ్? కొంత సమయం కావాలి. అంత సమయం దాకా నాకీ ఉండలేను. సలీం, ఇలా బాగుంది, ఇలా ఉండొచ్చు కదా. నీకీ బాగుండొచ్చు,
లేకిన్ మేరా సాత్ సోచ్ నే సక్తా. నేను నీలాగా ఆలోచించలేను. నీకీ దూరంగా ఉండడం నాకీ వల్ల కాదు. సలీం అడిగిన ఆ క్షణమే అతనితో వెళ్ళిపోవాలనిపించింది. కానీ నా పరిస్థితి నన్ను ఆలోచించేలా చేసింది. ఈ వారం రోజుల తర్వాత జరిగే పరిణామాల గురించి, పరిస్థితుల గురించి, నా కుటుంబ సభ్యుల గురించి చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనలన్నీ సలీం నాకు మంచి జీవితాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని బలోపేతం చేశాయి.